నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ పార్టీకి సంబంధించి నిన్ననో మొన్ననో చూసుకుంటే నందిగామ సురేష్ గారు ఒక సెల్ఫీ దిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో చాలా ఆనందంగా ఆ యొక్క ఫోటోని షేర్ చేసుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే ములకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అండ్ బ్రదర్ రాము గారు కూడా అరెస్ట్ అయ్యి దాదాపు 83 రోజులు జైలు పాలయ్యి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విమర్శించి నోటికి వచ్చినటువంటి మాటలన్నీ మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టినందుకు అపాయింట్మెంట్ ఇస్తే గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసినందుకు ఆయనకి పదవి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరకాలి అంటే ఏదో ఒక మాటలు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి కాబట్టి తిట్టినందుకు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఫోటోలు ఇచ్చారు. అదేవిధంగా చూసుకుంటే విడుదల రజనీ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా అంబటి రాంబాబు కావచ్చు, మిగతా వైసీపీ నాయకులందరూ కూడా చాలామంది వాళ్ళు తిట్టి వాళ్ళు ఏదైనా మాట మాట్లాడి లేదా కూటమి ప్రభుత్వంపై బురద చల్లితే వాళ్ళకు ఒక ఫోటో. గతంలో కూడా మనం చూసాం, ఇడుపులపాయకి సంబంధించి ఆయన సొంత ఇంటిలో ఆయన్ని కలవాలంటే విఐపి పాస్ టికెట్లట. ఒక్కొక్క టికెట్ ధర వచ్చి 5,000 రూపాయలట. అదే టైంలో కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి. ఒక ఫోటో దిగాలంటే 5,000. ఆయనకు సంబంధించి ఆయనకు ఒక ఫోటో ఫోజ్ ఉంటుందన్నమాట. ఇలా పెట్టి ఒక ఫోటో ఫోజ్, అది విడుదల రజనీ గారితో దిగినా ఇంకెవరితో దిగినా ఖచ్చితంగా ఈ యొక్క ఫోటో ఫోజ్తో దిగితే 15,000 రూపాయలట. ఆయనతో కూర్చొని లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలంటే 1,50,000 రూపాయలట. అలా కొన్ని టికెట్లు అయితే పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే అది వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మరెవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా వాళ్ళు ఏదైనా దాడులో కుట్రలో పన్నితేనే ఆయనతో ఫోటో ఉంటుంది. ఇదంతా అతిశయోక్తి కాదండి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక యాత్రలు ఒక్కొక్కసారి గుర్తు తెచ్చుకుంటే గతంలో ఢిల్లీ టూర్ మీకు తెలిసిందే. అదేవిధంగా చూసుకుంటే వినుకొండ టూర్, ఒక రషీద్ హత్యకు సంబంధించి రౌడీ షీటర్ హత్య, దానికి ఆయన టూర్. అదేవిధంగా చూసుకుంటే తెనాలికి సంబంధించి జాన్ విక్టర్ అనేటువంటి ఒక గంజాయి ముఠా టూర్. అదేవిధంగా పొగాకు బేలు తొక్కేసి అదొక టూర్, మిర్చి యాడ్ టూర్. ఇలాగ ఎన్నో టూర్లు చూసుకుంటూ సత్తెనపల్లి టూర్ ఏదైతే ఉందో ఆ టూర్లో ముగ్గురు చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఫోటోలు దిగాలన్నా లేదా ఆయన మిమ్మల్ని కలవాలంటే ఏదో ఒక జైల్లో ఉంటే జైల్ టూర్. అట్లా వైసీపీ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కలిస్తే చాలు, ఆయన ఒక ఫోటో ఇస్తే చాలు అనేటువంటి ఒక ఆలోచనలో వైసీపీ నేతలందరూ కూడా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు ఫోటో దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో చాలా సంతోషంగా ఒక ముఖ్యమంత్రి స్థాయినో లేకపోతే ఒక ప్రధానమంత్రి స్థాయినో లేకపోతే ఒక ప్రెసిడెంట్ గారినో కలిసామన్నంత ఆనందంగా వాళ్ళు పెట్టుకుంటున్నారు. అయితే వైసీపీకి సంబంధించి అధినేత ఎలా ఉన్నాడు అంటే ఆయన ఇంకా పదవిలో లేడు, ఓన్లీ ఆయన పులివెందల ఎమ్మెల్యే మాత్రమే. అలాంటి ఎమ్మెల్యేతో అది ఒక వాళ్ళ అధినాయకుడితో ఫోటో దిగాలంటే అంత కష్టపడాల్సినటువంటి ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఇదంతా ఒక పక్కన పెడితే ఇటు కూటమి ప్రభుత్వంలో అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమికి సంబంధించి టీడీపీలో చూసుకుంటే స్వయాన నారా లోకేష్ గారు కూడా ప్రజా దర్బారు పెట్టి ఎవరైతే సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుంటూ వారి దగ్గరికి వెళుతూ వారితో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తీసుకొని అప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు నారా లోకేష్ గారు. గతంలో కూడా చూసుకుంటే 3 ఏళ్ల క్రితం ఏదైతే యువగలం పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇప్పుడు పరిష్కారం అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కదాని తర్వాత ఒక హామీ. అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయినా సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జనాల్లోనే ఉండాలి కాబట్టి ప్రజల్ని కలుసుకోవడం కావచ్చు, అదేవిధంగా సమావేశాలు పెట్టడం కావచ్చు, ప్రతి దగ్గర ఆయన పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రతి నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆయనే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి సంబంధించినటువంటి ఒక మనుషుల్ని కలుసుకోవడం కావచ్చు, ఆ యొక్క పెన్షన్ అందజేయడం కావచ్చు, ప్రజల్లో ఉండడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆఖరికి పార్టీ కార్యకర్తలతో పాటు
అందరితో నేను కూడా సమానమే అంటూ ఏదైతే సమావేశాలలో ఉన్నటువంటి వచ్చినట్టు అభ్యర్థుల మధ్యలో కూర్చొని ఆయన కూడా పాఠాలు వింటున్నటువంటి పరిస్థితి. సో మనం గమనిస్తే వైసీపీ పార్టీలో ఉండేటువంటి పెద్దలు కావచ్చు, సీనియర్లు కావచ్చు, చాలామంది చెప్తున్నారు జగన్ మాటలు నమ్మొద్దు, మోసపోవద్దు, తన నుంచి దూరంగా ఉండండి అని చెప్పి ఇప్పటికే చాలామంది చెప్పారు. చాలామంది వెళ్ళిపోయారు. సొంత కుటుంబ సభ్యులైనటువంటి బాలినేని శ్రీనివాస్ గారు కావచ్చు, ఆత్మైనటువంటి విజయసాయి రెడ్డి గారు కావచ్చు, ఇలా పార్టీ క్యాడర్ మొత్తం వెళ్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ అటు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైసీపీ పార్టీకి సంబంధించిన వారైనా సరే సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరైనా సరే అభ్యర్థన పెట్టుకుంటే పార్టీలకు అతీతంగా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు చూడం అని చెప్పేసి ఇటు కూటమి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తూ వస్తుంది. సో ప్యాలెస్కి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి, ప్రజలకు పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. అంటే ప్రజల్లో ఉండే నాయకులు ఇలా ఉంటారు, అదే ప్యాలెస్లో ఉండేటువంటి నాయకులు ఎలా ఉంటారన్న సంగతి ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ప్యాలెస్లలోనే ఉన్నారు. ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు. గతంలో ప్యాలెస్ ఏదైతే ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర అని చెప్పి జనాల్లోకి వెళ్ళి ముద్దుల యాత్ర చేశారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏసీ బస్సుల్లో, బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో బస్సు యాత్ర చేశారు. మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర చేస్తానని అంటున్నారు. మరి అది బస్సు యాత్ర, ముద్దుల యాత్ర అనేది తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటూ అటు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి పరిమితం అయితే స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో మమైక్యం అయిపోయారు. సో వీరిద్దరి మధ్యన వ్యత్యాసం అయితే అర్థమైంది కదా. సో ఎవరు మీకు నచ్చారనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.